విజయ ట్విన్స్ ఛానల్‌కి స్వాగతం. నా లైఫ్‌లోనే నేను చాలా హ్యాపీగా గడిచిన రోజుది ఈ వీడియో. ఏంటా హ్యాపీనెస్ అని అనుకుంటున్నారా? నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. దీనికే ఇంత సంతోషపడిపోవాలా అనని అనుకోవచ్చు మీరు. నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి, లేకపోతే ఎంతో కొంత సంపాదించాలి అనేది నాది ఇప్పటి డ్రీమ్ గాదు. చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీము. ఇదంతా నేను ఎంత టాలెంట్ ఉన్నా నాకు, నేను ఎంత వీడియోలు చేసినా మీరు సపోర్ట్ చేయడం వల్లే, మీరు చేసే లైక్ వల్ల, మీరు చేసే కామెంట్స్ వల్లే. చాలా చాలా థాంక్స్ అండి మీ అందరికీ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు. నా చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ తీర్చేశారు మీరు. ఇంకొకటొచ్చేసి మీరు చాలా సార్లు అడుగుతున్నారు గదా! మీ హస్బెండ్‌ని చూపించండి అనని. ఈ వీడియోలో మా హస్బెండ్‌ని గూడా పెట్టాను. వీడియోలో చూడండి లాస్ట్ వరకు. లాస్ట్‌లో ఉంటారు. ఇప్పటిదాకా ఎందుకు చూపించలేదు, ఇప్పుడెందుకు చూపిస్తున్నారు అని అనుకుంటారేమో. ఫస్ట్ నుండి నేనెందుకు చూపించలేదంటే, ఫస్ట్‌లోనే చూపించాననుకోండి, ఎవరైనా బయటికెళ్ళినప్పుడు ఇట్లా మీ వైఫు వీడియోలు చేస్తది గదా! అని అడుగుతారేమో మా హస్బెండ్‌ని. నా వల్ల ఆయన ఇబ్బంది పడటం ఎందుకు అనని చూపించలేదు. ఇప్పుడెందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడేంటంటే పేమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక నెల నెల మామూలుగా పనులు చేసుకునే వాళ్ళకి ఎలా సాలరీ వస్తదో, ఇది కూడా అలాగే సాలరీ వస్తది. ఒకవేళ ఎవరైనా అడిగినా గూడా, ఇది గూడా ఒక రెస్పెక్ట్‌ఫుల్ జాబ్ లాగే అని నేననుకున్నాను. ఏంటంటే మనీ రాకముందు ఎలా ఉంటదంటే వీడియోలు తీసి పెడుతుంటే పని పాట ఏం లేకుండా వీడియోలు పెడుతుంది అన్న లెక్కలో మాట్లాడతారు. కానీ ఇప్పుడేంటంటే ఒకసారి మనీ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే, ఓహ్! ఇది కూడా జాబ్ లాగేనా అని అన్నట్టుగా ఉంటుంది. కొంచెం రెస్పెక్ట్ ఉంటది. అందుకని నేను ఇప్పుడు చూపించడానికి కారణం ఇదే. అంతేగాని ఇంకేం లేదు. మీరు ఇన్ని సార్లు అడుగుతున్నా చూపించకపోవడానికి రీజన్ అదే. నా వల్ల మా ఆయన ఇబ్బంది పడకూడదు అనని నేననుకున్నాను అంతే. మేముండేది పల్లెటూరు కాబట్టి ఇట్లా వీడియోలు తీసి పెడితే డబ్బులొస్తాయి అనని జెప్పి అసలు ఎవ్వరికీ అవగాహన లేదు ఇక్కడ. ఇక్కడ మాత్రం సిటీస్‌లో వాళ్ళకి ఉంటది గానీ, ఇక్కడైతే అవగాహన లేక ఏదో వీడియోలు పెడుతుంది, లేకపోతే పని పాట ఏం లేదు అన్నట్టు అనుకుంటారు. అది తెలియకనే అనేది. తెలిస్తే ఎవరు అనరు గదా! సో, అందుకనే నేను ఇంక మా ఆయనవి చూపిచ్చింది. ఇంకా నన్నడిగేదేంటంటే, మీరు ఎడిటింగ్ ఎలా జేస్తారు? థంబ్‌నెయిల్స్ ఎలా జేస్తారు? లేకపోతే మీకు ఇంత తొందరగా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అని చెప్పమంటూ ఉంటారు. నేను అదే ఇందుకే చెప్పలేదు ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత చెప్తామని. పేమెంట్ రాకముందు చెప్పి అది కరెక్టే గాదు గదా! ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత చెప్తే ఆ ట్రిక్స్ అవి తెలుస్తది. నేను డబ్బులు రాకముందే నేను కరెక్ట్‌గా పెడుతున్నానా లేదని నాకే డౌటు. డబ్బులొచ్చిన దాకా ఓహ్! ఇదే ప్రాసెస్ కరెక్ట్‌గా అనని నాకప్పుడే అనిపిచ్చింది డబ్బులొచ్చిన తర్వాత. నా మీద నాకే నమ్మకం సరిగా లేనప్పుడు నేను ఇంకొకరికి ఎలా జెప్తాను? ఇదొచ్చేసి మా పిల్లలకి స్కూల్‌లో ఫంక్షన్ ఉంది మరుసటి రోజు. అందుకని ఇంకా గోరింటాకు కోసి పెడుతున్నాను పిల్లలకి. అలాగే నేను ఫస్ట్ పేమెంట్ వస్తే వాషింగ్ మిషన్ తీసుకుంటాను అని చెప్పాను గదా! ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఫస్ట్ పేమెంట్‌ని ఒక మంచి పర్పస్‌కి వాడదాము అనని అనుకున్నాను. ఇంకా అందుకని పక్కన పెట్టేశాను. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను జరిగినప్పుడు. ఇంకా వాషింగ్ మిషను కుదిరితే నెక్స్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ అలా వస్తే చూస్తాను. తీసుకోవడానికి ట్రై చేస్తా గట్టిగా. ఇంకొకటొచ్చేసి చాలామంది అడిగారు, "మీ ఆయన ఏం పని చేయరా? ఏం వర్క్ చేయరా?" అని చెప్పి. మా ఆయన వర్క్ చేస్తాడండి. చాలా కష్టపడతాడు. మీరు ఎందుకు నెగెటివ్‌గా చెప్తున్నారు మీ హస్బెండ్ గురించి అది ఇది అని అన్నారు గదా! మామూలుగా సరదాగేనండి చెప్పింది. అదేమి పెద్ద ఈ విషయం ఏం గాదు గదా! మామూలుగా నాకైతే మా పిల్లల్ని అప్పుడప్పుడు కోతి, కోతి అని పిలుస్తుంటాను. కోతి అని పిలవగానే కోతి అయిపోడు గదా! అట్లనే సరదాగా మా ఆయన గురించి గూడా దాంట్లో నెగెటివ్ జేయాలని అది అలా ఏం లేదు. సరదాకి అంతే. అలాగే పేమెంట్ పడిన రోజు మేము చిన్నగా ఒక కేక్ తెచ్చుకొని, కట్ జేసుకొని సరదాగా ఎంజాయ్ జేసాము. ఏం లేదు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనియి అని కొంచెం సంతోషంలో అంతే ఇంకేం లేదు. ఇంకొకటొచ్చేసి నేను నా బర్త్‌డే గాని ఏమి సెలబ్రేషన్ జేసుకోలేదు. మా పెళ్లి రోజుకి గూడా ఇట్లాగా కేక్ కట్ జేసి గాని మేమెప్పుడూ చేసుకుంది లేదు. ఇంకందుకే ఇది కొంచెం మెమరీ లాగా కొంచెం స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు అలాగా కొంచెం కేక్ తీసుకొచ్చి, అలాగే కొంచెం బయట ఫుడ్డు అది తెచ్చుకొని తిన్నాం ఆ రోజు సరదాగా గడిపాము. తనే అండి మా హస్బెండు. తనొచ్చేసి ఒక ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిజేస్తాడు. మామూలుగా ఇన్ని రోజులు నన్నెప్పుడూ పొగుడుతుంటారు గదా! మీరు చాలా టాలెంటెడు లేకపోతే బంగారు తల్లి అది ఇది అని పొగుడుతుంటారు గదా! మా హస్బెండ్ గురించి తెలిస్తే మా హస్బెండ్ గూడా చాలా పొగుడుతారు. అసలు మా ఆయన మీద స్పెషల్‌గా ఒక 2, 3 వీడియోలు చేయొచ్చు. మా ఆయన ఒప్పుకుంటే చేస్తాను వీడియోలు ఆయన గురించి ఏంటి అనేది. ఇద్దరు ముగ్గురు అడిగారు. ఏంటంటే మీ పిల్లలు ఎవరి పోలిక? మీ పోలిక? మీ హస్బెండ్ పోలిక అని మీరే చూసి చెప్పండి. మా ఆయన చూసారు గదా! ఎవరి పోలిక అనేది. చాలామంది అనేదేంటంటే సేమ్ డిట్టో మీ ఆయన పోలికే పిల్లలిద్దరూ అని అంటుంటారు. సేమ్ అంతే ఇద్దరు మా ఆయన పోలికే. ఇంక నుండి కుదిరినప్పుడల్లా మా ఆయన్ని కూడా ఇంకా చూపిస్తుంటాను వీడియోస్‌లో.
అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా తక్కువ టైంలోనే నాకు సక్సెస్ వచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ పేమెంట్‌కి రాకముందే ప్రమోషన్స్ రావడము, పేమెంట్ గూడా రావడము, చాలా హ్యాపీగా ఉంది అసలు. నేను అసలకి నేను డబ్బులు సంపాదిస్తానని దీంట్లో నాకు ఛానెల్ క్లిక్ అవుతదని నేను అసలు కల్లో గూడా ఊహించలేదు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకొకటొచ్చేసి నేను మెయిన్ చెప్పాలనుకుంటుందేంటంటే, ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ శత్రువులు అంటుంటారు గదా! అది ఇప్పుడైతే నాకు ఒక్కోసారి నిజమేనేమో అని అనిపిస్తది. మామూలుగా నేను ఛానెల్ పెట్టిన తర్వాత అసలకి కొత్త వాళ్ళు ఎక్కువగా కామెంట్ చేయడం గానీ, లైక్ చేయడం గానీ ఉంటుంది గానీ, నాకు తెలిసిన వాళ్ళు గానీ, నా ఫ్రెండ్స్ గానీ చాలా తక్కువగా లైక్ జేయడము, కామెంట్ చేయడం అసలు చెయ్యరు మాక్సిమం. తక్కువ మందే ఉంటారు లైక్ జేసేవాళ్ళు, కామెంట్ జేసేవాళ్ళు. అది ఏంటో తెలీదు. నిజమేనేమో అని అనిపిచ్చింది నాకైతే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులనేది. అట్లా కాకుండా ఒకరికొకరు సపోర్ట్ జేసుకున్నామనుకోండి ఎప్పుడైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చేశాను. నాకు అందరూ సపోర్ట్ జేశారనుకోండి, నా ఫ్రెండ్స్ ఒక 100 మందున్నారనుకోండి, నేను ఇంకా ఫాస్ట్‌గా క్లిక్ అయ్యేది నా ఛానెల్. ఇంకా తొందరగా పేమెంట్ వచ్చేది. నేను సక్సెస్ అయ్యాననుకోండి, ఎవరైనా హస్బెండ్స్ కొంతమంది ఒప్పుకోరు గదా! ఇలాగ యూట్యూబ్‌లో వీడియోలు అవి వాటికి. వాళ్ళు నేను సక్సెస్ అయిన తర్వాత ఏంటంటే, ఈ పలానా నా ఫ్రెండు పెట్టింది, సక్సెస్ అయింది వెంటనే. చాలా పాజిటివ్‌గా కామెంట్స్ చాలా బావుంది తను అని చెప్పి నన్ను ఎగ్జాంపుల్‌గా చూపిచ్చి వాళ్ళు గూడా ఇంకొక ఛానెల్ పెట్టుకోవడానికి వీలయిద్ది. అలా కాకుండా మీరు నాకు అంటే సపోర్ట్ వాళ్ళెందుకు ఎదగాలి, వాళ్ళెందుకు ఇలా అవ్వాలి అని అనుకుంటే మీరు అవ్వలేరు. ఇప్పుడు నేను మా హస్బెండ్ పర్మిషన్ ఇచ్చాడు. నేను హ్యాపీయే. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా గూడా కొంచెం లేట్ అయిద్ది అంతే. అలా కాకుండా ఒకరికొకరం హెల్ప్ జేసుకుంటే తొందరగా సక్సెస్ అవుతాము. నన్ను ఎగ్జాంపుల్‌గా చూపిచ్చి వాళ్ళు గూడా ఇంకో ఛానెల్ పెట్టుకోవచ్చు గదా! ఎందుకు అలా ఉంటారో నాకైతే తెలీదు. మా ఫ్రెండ్స్‌లోనే ఇదంతా కొంతమంది చాలా తక్కువ మందే లైక్ జేయడం, కామెంట్ చేయడం కానీ, అందరూ ఎప్పుడూ ఆడవాళ్ళు సపోర్ట్ జేసుకోవాలి అని నేననుకుంటాను. ఎందుకంటే ఆడవాళ్ళు చాలామంది అత్తగారింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అత్తామామలతోట గానీ, హస్బెండ్‌తో గానీ, సంపాదన లేకపోతే ఎంత చులకనగా జూస్తున్నారు అనేది మనకు తప్ప ఎవరికీ బాగా తెలీదు. అందుకే మనం ఆడవాళ్ళం హెల్ప్ జేసుకోవాలి. ఇక్కడేంటంటే ఎప్పుడు బయట ఫుడ్డు ఎప్పుడన్నా చాలా రేర్‌గానే తెచ్చుకుంటుంటాము బయట ఫుడ్డు. అప్పుడు రేర్‌గా తెచ్చుకున్నప్పుడు నేనేం జేస్తానంటే, మా పిల్లలకి ఫస్ట్ ఇంట్లో ఫుడ్డు పెట్టేసి కడుపు నిండిన తర్వాత తెచ్చుకుంటాము. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా తినలేరు గదా! బయట ఫుడ్డు. ఏదో ఫార్మాలిటీకి ఒకటి అరా తింటారు అంతే మేము తింటున్నామని. నేనెప్పుడూ అదే జేస్తుంటాను. ఇంకా ప్రెగ్నెన్సీ వీడియోస్ గానీ, డెలివరీ స్టోరీస్ గానీ, ఇవన్నీ చెప్పంది గూడా ఇంకా అందుకే. పేమెంట్ ఏమి రాకముందు చెప్తే బావుండదు. ఇంకా మా ఊర్లో గూడా అందరూ చూస్తుంటారుగా, చూసేవాళ్ళు ఇంట్లో విషయాలన్నీ చెప్తుంది. అది ఇదని ఇంకా తక్కువగా చేసి మాట్లాడుకుంటారు అనని భయంతోటి చెప్పలేదు. ఇప్పుడేంటంటే ఇంకా ఇది గూడా పనిలాగే అనన్నట్టు బావుంటుంది అనని ఇన్ని రోజులు చెప్పలేదు. ఇంకా ఏం లేదు రీజన్ అదే. ముందు ముందు వీడియోస్‌లో మీరు అడిగిన వీడియోస్ అన్నీ చేస్తుంటాను ఒక్కొక్కటిగా. యూట్యూబ్ గురించి గానీ, లేకపోతే నా జర్నీ గురించి, లేకపోతే ప్రెగ్నెన్సీ స్టోరీస్ అవన్నీ జెప్తుంటాను. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్‌కి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మంచి వ్యూస్ వస్తాయి. నాకు గూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది చేయడానికి. ఇంకా చాలా మంచి మంచి విషయాలున్నాయి మాట్లాడడానికి, మీకు చెప్పడానికి. మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇలాగే నాకు చెప్పాలని ఇంట్రెస్ట్‌గా ఉంటది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ చాలా చాలా థాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి. బాయ్.